భారత్లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్కెచ్ను ఓ ఐపీఎస్ అధికారి ఛేదించారు. చిన్న పోస్టర్ ఆధారంగా కుట్రను బట్టబయలు చేశారు. జైషే మహమ్మద్కు చెందిన పోస్టర్ను నెల క్రితమే గమనించిన పోలీస్ అధికారి అందరినీ అప్రమత్తం చేశారు. దేశాన్ని భారీ ఉగ్ర కుట్ర నుంచి కాపాడిన వ్యక్తి తెలుగువారే కావటం విశేషం. ఆయనే కర్నూలుకు చెందిన సందీప్ చక్రవర్తి. శౌర్యానికి మారుపేరుగా నిలుస్తున్న ఆయన ఇప్పటికే 6 సార్లు ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు. ఇకపోతే ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్లో సైనికాధికారులను బెదిరిస్తూ పోస్టర్లు వేస్తుంటారు. 2019 వరకు ఇదంతా నార్మల్. కానీ ఆ తరువాత ఆర్మీ అప్రమత్తం అవడంతో ఉగ్ర సంస్థలు పోస్టర్లు వేయడం ఆపేశాయి. కానీ ఈ అక్టోబర్లో రహస్యంగా తరలిస్తున్న జైషే మహమ్మద్ పోస్టర్లను శ్రీనగర్కు చెందిన పోలీసు ఉన్నతాధికారి సందీప్ చక్రవర్తి గుర్తించారు. దాని వెనుక ఎవరో ఉన్నారు అని తెలుసుకునే క్రమంలోనే సీసీ ఫుటేజీ పరిశీలించారు. అందులో ఉన్న 3 యువకులు గతంలో సైనికులపై రాళ్లు రువ్విన ఘటనలో నిందితులని గుర్తించారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి విచారించారు. ఈ సమాచారంతోనే పోషియన్కు చెందిన మత గురువు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ను అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ను 15 రోజులకు పైగా విచారించగా జైషే మహమ్మద్ ఉగ్ర కుట్ర బయటపడింది.